హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే క్రేజీ వీడియోస్. ఈ వీడియో దేనికోసం అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రతి ఒక్కరిని మీకు పరిచయం చేస్తా, అలాగే మా పొలం అంతా చూపిస్తా. మీకు ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఫాలో చేయండి, లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్. సో మేమైతే ఇక్కడికి ఎందుకు వచ్చామో మీకైతే డౌట్ ఉండొచ్చు. మేమైతే దసరా హాలిడేస్కి అయితే వెకేషన్కి అయితే ఇక్కడికి వచ్చాము. ఫుల్ మొన్ననే దసరా అయిపోయింది. సో మేము మాకు ఇంట్లో బోర్ కొట్టిందని చెప్పి ఈ పొలానికి అయితే వచ్చాము. యాక్చువల్గా మేము చేపలు పట్టడానికి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్గా మేమైతే చేపలు పట్టడానికి వచ్చాము. బాగుంటది కూడా, బాగుంటది, ఫుల్ చేపలు ఉంటాయి. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే అక్కడ కోతులు ఉన్నాయి. సో అందుకే మా బాబాయ్ అయితే వచ్చాడు. మా బాబాయ్ అయితే కోతులని కొట్టడానికి అయితే వెళ్ళాడు. సో మేమైతే ఈ నేచర్ని చాలా అంటే ఎంజాయ్ చేస్తున్నాము. ఇదంతా అయితే మా పొలమే గాయ్స్. ఇక్కడ ఉన్న ప్రతి నేచర్ అనేది మాదే. ఫస్ట్ అయితే మేము మీకు పొలం అయితే చూపిస్తాం. దాని తర్వాత ఒక్కొక్కరిని అయితే పరిచయం చేస్తాము, మాకేమవుతారు అండ్ మేము వాళ్ళకి ఏమవుతామో మీకు అన్నీ ఎగ్జాక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం గాయ్స్. సో ఫస్ట్ ఇదంతా మా పొలం గాయ్స్. కనిపిస్తుందా గాయ్స్? ఎవరికైతే ఇలాంటి ప్రకృతిని ఎంజాయ్ చేయాలని ఉంటుందో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఉన్నది అయితే ఉసరవెల్లి చెట్టు అనమాట. అది ఫేవరెట్ అనమాట. అందులో ఉప్పు అయినా చక్కెర వేసుకొని తింటే బాగుంటుంది. అలాగే అది ఇప్పుడు వచ్చే కార్తీక మాసానికి మాత్రం చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇది మా మైదాకు చెట్టు అనమాట. ఇదైతే చాలా ఎర్రగా పండుతుంది. అవన్నీ చింత చెట్టులు గాయస్. చింత చెట్టులు అంటే మనకి మామూలుగా తెలిసేది చింతపండు చారు అనమాట. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. సో మేమైతే పొలం మొత్తం చూపించాము. ఇప్పుడైతే ఒక్కొక్కరిని పరిచయం చేస్తాం గాయస్. ఫస్ట్ అయితే మా నాని, అదే గ్రాండ్ మదర్ అనమాట. మా గ్రాండ్ మదర్ని అయితే ఇప్పుడు మేము పరిచయం చేపిస్తాం. నాకైతే గ్రాండ్ మదర్, తినకైతే అమ్మమ్మ అవుతుంది, నాకు నాన్నమ్మ అవుతుంది. సో నేనైతే తనని చూపిస్తా అండ్ ఈ పొలంని ఎట్లా చేస్తారు ఎక్స్ప్లెయిన్ వివరిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. పొలాన్ని ఎలా నాని నేను నీకేమైతా ఈ పంటను అనేది నువ్వు ఎట్లా పండిస్తావు? ఇంత కష్టపడుతూ పొద్దుగాల నుండి ఇక్కడనే ఉంటావా? పొద్దుగాల 10 గంటలకు వచ్చి ఇక్కడనే ఉంటా. కోతులు నేనేమనవా? కుడతా, ఎందుకంటే ఈ పంట వండడానికి ఎన్ని రోజులు పడుతుంది నాని? ఈ పంట వండడానికి 2 ఒడ్లు వస్తాం, నాటేస్తాం. సంక్రాంతికి వస్తుంది. వచ్చినాక ఒడ్లు పట్టించి అమ్ముతాం. అప్పటిదాకా రోజు కావాలి కూర్చోవాలి. ఇలా ఒక్కనాడికి అరెస్ట్ అవుతున్నావు నువ్వు. ఏమెట్లుండాలి రేవంత్ రెడ్డి? నాని, పంట వండడానికి కష్టమా ఇష్టమా? కష్టం అంటే కష్టం ఉంటుంది. చదవలేదు కాబట్టి పంట తీసుకోవాలి. కష్టమని చేయాలి, ఇష్టమని చేయాలి. సో గాయస్ ఇక్కడైతే కోతులు కనిపిస్తున్నాయి. వర్షం మొత్తం తినేస్తున్నాయి. మా నాన్న అయితే ఇప్పుడు కొట్టడానికి వెళ్తుంది. చూడండి, ఇక్కడైతే మా నాన్న కొడుతుంది గాయస్. నాకైతే చాలా భయం అవుతున్నది, షవరింగ్ వస్తుంది. ఇదే మా కన్నయ్య, ఆడు పెద్ద ఎయితిలోడు అన్నట్టు కొడతా ఉన్నాడు. ఇక్కడ మా ముగ్గురు అంటే బాబాయ్, అన్న, మేఘనక్క అని చెప్తా కదా, వీళ్ళ ముగ్గురు అయితే నడుచుకుంటూ వస్తూ మా బాబాయ్ కర్ర పట్టుకుంటూ బెదిరిస్తూ ఉన్నాడు. మా నాన్నేమో ఇక్కడ కొడతా ఉంది, మా చిన్నక్కనేమో ఇక్కడ అరుస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు 3 నెలలు కష్టపడితే ఇప్పుడు చూడండి వీళ్ళ బాధ అర్థమవుతుంది. మనమేమో ఫుడ్ అనేది చాలా వేస్ట్ చేస్తూ ఉంటాము. ఫుడ్ వేస్ట్ చేయకుండా కనీసం డాగ్స్కో, పెట్స్కో కింద పడ్డది గాయస్. వాళ్ళైతే లేవట్టడానికి వెళ్తున్నారు. మా మేఘనక్క కింద పడితే నిన్న కూడా పడ్డది గాయస్. చాలా క్రిటికల్గా మా మేఘనక్కకి అండ్ మా మమ్మీకి అయితే నడవడానికి రాదు, వరల పంటి. ఎందుకంటే వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుండి నడవలేదు. మేము కూడా నడవలేదు అనుకో, బట్ అలవాటు అయిపోయింది గాయస్. ఈ వెకేషన్కి వచ్చి నేర్చుకున్నాము అన్నీ. సో మా బాబాయ్ అయితే అక్కడికి వెళ్ళాడు గాయస్ ఎలగొట్టడానికి. వీళ్ళది ఇదే పని ఉన్నట్టున్నది. మనం ఒక్కరోజు చూస్తేనే చాలా కష్టంగా ఉంది నాకైతే ఇందులో ఉండడం. ఎండలో భరించి, వానలో తడిచి కోతులను ఎలగొట్టడం చాలా కష్టంగా ఉంది నాకైతే. వాళ్ళకైతే ఇష్టంగా అనిపిస్తుందంట ఈ నేచర్లో ఎంజాయ్ చేయడం. సో టైం అయితే జస్ట్ 4 అవుతుంది గాయస్, బట్ చాలా నేచర్ అనేది చాలా బాగుంది గాయస్. నేచర్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. నేను మా ఫ్యామిలీతో వచ్చైతే చాలా గ్రీన్గా